వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. కేవలం తన కార్యకర్తలు నాయకుల మంచి చెడులు చూడటమే కాదు, తన నియోజకవర్గంలో నిరుపేదలు ఎలా బ్రతుకుతున్నారు, వారికి తన వంతు ఏమైనా సాయం చేయాలా అన్న కోణంలో నిత్యం ఆలోచించే వ్యక్తి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, వారితో మాట్లాడేటప్పుడు ఆయన మంచితనం, మానవత్వం ఇట్టే తెలిసిపోతుంది. ఇటీవల తెనాలి 23వ వార్డులో పర్యటించినప్పుడు ఆ వార్డు ప్రజలతో ఆయన మాట్లాడుతున్న తీరును చూస్తే ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి మనసున్న ప్రజాప్రతినిధులు మాకుంటే బాగుండు అనిపిస్తుంది. ఏదో అధికారంలో ఉన్న మంత్రి వచ్చాడు వెళ్ళాడు అన్నట్లు కాకుండా, తన కుటుంబ పెద్ద వచ్చాడు అన్న భరోసా కల్పించే మనసున్న మనిషి నాదెండ్ల మనోహర్. ఆ వార్డులో ఏ పూటకు ఆ పూట బ్రతుకు తెరువు నింపుకునే సోది చెప్తాం అంటూ రోడ్డుపై వెళుతున్న వారిని ఆప్యాయంగా పలకరించి వారి జీవన విధానాన్ని, స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఏ ఊరు నుంచి? రోజు వస్తారా ఇక్కడికి? వెరీ గుడ్. ఎట్లా ఉంటుంది మీకు రోజు తిరుగుతున్నప్పుడు? ప్రతిరోజు వస్తాయా? అక్కడ మీకు కార్డులు, రేషన్ కార్డులు అవన్నీ ఉన్నాయా? ఉన్నాయా అన్నీ? వెరీ గుడ్, చాలా సంతోషం. ఫైన్. ఆ తర్వాత ప్రతి నెల పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వికలాంగుల వద్దకు వెళ్లారు మంత్రి మనోహర్. వారికి ఏమి అవసరం అని అడిగి తెలుసుకుంటూనే, వారు కూర్చున్న వీల్ చైర్ పాడైపోయిందని గమనించి వెనువెంటనే మున్సిపల్ కమిషనర్ను పిలిపించి గంటల వ్యవధిలోనే నూతన వీల్ చైర్స్ అందించారు. అందుకే కదా మనసున్న మహారాజు మా నాదెళ్ళ అనేది. ఈ వీల్ చైర్ ఏమైంది? దీనికి సీట్ పాడైపోయింది సార్. సీట్ పాడైపోయింది. అది గుర్తుపోతుంది సార్. ఏమండి అదే కమిషనర్ గారు ఒకటి ఈవినింగ్ కల్లా ఏర్పాటు చేసి వీల్ చైర్ పంపించేసి అడ్రస్ అది నోట్ చేసుకుని ఇవాళ ఈవినింగ్ కల్లా ఒక వీల్ చైర్ ఏర్పాటు చేయండి. రేందో 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 నే రేందో చూడు 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 ఆప్లేలో 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 ఓకేనా? ఆమెకిను ఈమెకి ఇద్దరికి వీల్ చైర్ సాయంత్రం కల్లా పంపించేసాను. ఇద్దరికి పంపించేసాను. ఓకేనా? మీరు ఆ అడ్రస్ అది తీసుకో అడ్రస్ అది తీసుకుని ఈవినింగ్ కల్లా వీల్ చైర్ పంపించేసాను ఇద్దరికి. రాజీవ్ గృహకల్పలో ఇల్లు కేటాయించడమే కాదు, వారి స్థితిగతులు ఏమైనా మారాయా లేదా అంటూ వారిని అడిగి తెలుసుకున్న విధానం చూడండి. పర్లేదు ఆ వ్యాపారం ఎందుకు చెడగొడతారు మీరు? ఎలా ఉన్నామ్మా? మీదే నా షాపు? ఎవరిది మీద? రండి. ఎలా ఉంది? దమ్ బిర్యానీ కూడా అమ్ముతారా ఇట్లా? ఎలా ఉంది నీ బిజినెస్? ఎట్లా ఉంది? ప్రతిరోజు ఎంత చేస్తావమ్మా? అంతకుముందు బాగుండేది, షాపులు ఎక్కువైపోయి. ఏ కారణం వల్ల షాపులు ఎక్కువైనాయా? నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ఉండేవి ఇక్కడ? 3 ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 11 ఉంది. అవునా? కాంపిటీషన్ పెరిగింది అనమాట. చాలా అచ్చే, వెరీ గుడ్. అంటే మీరు ఒక పని చేయాలమ్మా, కొత్త సరుకులు లేదా మీకు కొంచెం ట్రైనింగ్ నేర్చుకోండి. పొదుపు సంఘాలు ఉన్నారా మీరు? గ్రూప్లో లేరా? ఎందుకు లేరు? 60 ఏళ్ళు వచ్చినాయి. ఎవరైనా ఇంట్లో పెట్టచ్చు కదా, ఎవరో ఒకళ్ళు ఇంట్లో పెట్టుకుని ఆ గ్రూప్లో పెట్టుకుంటే మీకు కొన్ని అవకాశాలు పెరుగుతాయి. సరేనా? గ్యాస్ ఉందా మీకు? ఎప్పుడు బుక్ చేశారు? ఎప్పుడు వచ్చింది? మేము చేసి 4 నెలలు అయింది. వచ్చేసిందా? ఇబ్బంది ఏం లేదు కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత మీకు దీపం పథకం కింద డబ్బులు వచ్చినాయా? గ్యాస్లో పడుతున్నాయా? వెరీ గుడ్. అదే ఇప్పుడు ఈ నెలలో సదరం క్యాంప్ చేపిద్దాం.
సర్టిఫికెట్ ఉంటే తప్పకుండా దానికి అర్హత వస్తుంది. మందులు వాడేది ఉంది డాక్టర్. అది కాదు డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలి వేరే, చేపిద్దాం. ఓకేనా? సదరం క్యాంప్ పెట్టినప్పుడు మీరు రండి, వచ్చి ఎగ్జామిన్ చేయించుకోనే ఉన్నారా? ప్రతి నెల మీకు కరెక్ట్గా వస్తుంది ఆ టైంకి? ఇబ్బంది ఏం లేదు కదా? వెరీ గుడ్, సంతోషం. రా. మీరు కూడా రెడీగా ఉన్నారా? రా, మీరు రండి, కొంచెం రండి, కొంచెం రండి. మీరు నెక్స్టా? మీరే కదా? ఎక్కడ ఉన్నారమ్మా మీరు? ఈ బ్లాకేనా? సంతోషం అమ్మా, సంతోషం. మొదటి నెల మా ప్రభుత్వం నుంచి మీకు అందించే విధంగా మేము తప్పకుండా మీకు అండగా ఉంటాం. సరేనా? జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటారు? ధైర్యం ఉన్నాడు. ఏం చేస్తారు? ఎవరు లేడు, కొడుకు ఉన్నాడండి. అబ్బాయి దుగ్గురాల్లో ఉంటాడు, మనవరాలు ఉంటాడు నా దగ్గర. అవునా? పిల్ల నా దగ్గర వెళ్ళి చదువుకుంటుంది, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుంది, 8th చదువుతుంది. 8th క్లాస్. అవునండి. ధైర్యం ఉండండి. ఓకేనా? ధైర్యం ఉండండి. బాగున్నారా? బాగుంది సార్. ఎలా వస్తుంది మీకు పెన్షన్ ఎవ్రీ మంత్? నెలకు 6,000 వస్తుంది సార్. టైంకి ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్. ఇస్తున్నారు సార్. ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది లేదు సార్. గుడ్. దాని కాలనీలో మనకి సమస్యలు ఏమున్నాయి? కాలంలో పెద్ద ప్రాబ్లమ్స్ వెళ్ళినాయి సార్. ఈ మధ్య వాటర్ కూడా రాకపోతే బాగా చేశారు. వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. అవునా? వాటర్ ప్రాబ్లం ఉండేదా? వాటర్ ప్రాబ్లం లేదు సార్. ఇదివరకు కొన్ని కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సెట్ అయినాయా? సెట్ అయింది సార్. ఇబ్బంది ఏం లేదు కదా ఇప్పుడు? వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం అక్కడక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. చెప్తున్నాయి సార్. 19 lakhs రేపు 6వ తేదీన ఓపెనింగ్ పెట్టి చేపిద్దాం. సరేనా? సంతోషం. జాగ్రత్త. గవర్నమెంట్ మీకు ఇస్తున్న ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి. అమ్మా, ఎక్కడ చేయించుకుంటున్నాము? ఏం చెప్పారు నీకు? ఆపరేషన్ చేస్తే బతుకునన్నాను. ఓకే, జాగ్రత్త. అట్లా కదా, అంటే ఇప్పుడు మనం పెన్షన్ కావాలంటే దానికి సర్టిఫికెట్లు అవన్నీ పెట్టాలి కదా. నీ 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 రేషన్ కార్డు ఏది? కాపీ ఉందా నీ దగ్గర? జిరాక్స్ కాపీ ఉందా? మామూలు కార్డు ఉందా? పర్లేదు, మామూలు కార్డు ఉందా? ఎక్కడ ఉంది? నేనే ఇచ్చానా? ఓకే, ఎక్కడ ఉంది కార్డు? ఎక్కడ ఉంది? దీంట్లో ఉందా? దీంట్లో ఉందా కార్డు? సరే, ఎవరిని పంపించి కార్డు తీసుకుని నేను తహసీల్దార్ గారికి చెప్తాను. ఓకేనా? నేను చేయగలిగి నేను చేస్తాను. ఓకేనా? పెన్షన్ కొంచెం టైం పడుతుంది కానీ మిగతా ఏర్పాట్లు నేను చేస్తాను. ఓకేనా? ఆన్ జస్ట్ మెడిసిన్స్ అవి ఒకసారి చెక్ చేసుకో, రేషన్ కార్డు ఫోటో తీసుకుని మా తహసీల్దార్ గారితో ఏవైద్దాం తీసుకో. ఓకేనా? మీరు 10 మందికి చెప్పాలి ప్రభుత్వం ఎంత మంచి పని చేస్తుందో. అవునా కదా? ఎంత అవునమ్మా, 65 లక్షల మందికి ఇస్తున్నాం పెన్షన్ ప్రతి నెల. ఇంటికి వచ్చి మీకు నగదు ఇస్తున్నాం. అవునా కదా? మీ ప్రభుత్వం చేసే మంచి పని మీరు చెప్పాలి. అట్లా చెప్పకూడదు. ఎక్కడ ఉంటారు మీరు? ఇదేనా? అదేనండి. ఎవరు ఉన్నారు మీతోటి? నేను ఒక్కదాన్నేనండి. నేను ఒక్కదాని అయితే మరి బియ్యం మీకు 15 కిలోలు సరిపోతే ఎట్లా? అందుకనండి. ఓకే, కూర్చొని తీసుకోండి, డబ్బులు తీసుకోండి. నడవలేదండి. పర్లేదు, అందుకే డబ్బులు తీసుకోండి. ఓకే, ఎప్పటి నుంచి ఉంది మీకు ఇట్లా? 7 సంవత్సరాల నుంచి సార్. ఆపరేషన్ చేస్తే కాలు సెట్ అవ్వలేదు, ఇలాగే స్టాండ్ లేదు, నడవలేదు. ఇప్పుడు ఆపరేషన్ చేయించాలన్నా వేరే రాడ్ లావదీయాలంట, తట్టుకోలేదంట. వయసు ఎంత? 60 సంవత్సరాలు సార్. తట్టుకోలేదు. ఇలా ఏమన్నా ఆపరేషన్ జరిగేటప్పుడు ఏమన్నా జరిగిద్ది, ఏమన్నా ఇలా అన్న ప్రశాంతంగా బ్రతికిద్ది చూసుకోండి అని చెప్పి. అట్లా కాదు కదా, ఇదివరకు ఇప్పటికి వైద్య సేవలు, వైద్య అవకాశాలు పెరిగినాయి. మీరు అట్లా హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తెస్తున్నారా? సో అక్కడే చూపించండి. ఆపరేషన్ చేయించింది సార్. కాదు, కొత్త రాడ్ వేయాలంటే అక్కడే చూపించండి, ఇబ్బంది ఏం లేదు. మెడిసిన్ ద్వారానే అన్నారు. చనిపోయిందని చెప్పారు. ఎవరో మాటలు బలహీనంగా ఉన్నారు, తట్టుకోలేదు. ఓకే, జాగ్రత్త. ప్రతి నెల కరెక్ట్గా ఇస్తున్నారు మీకు టైంకి? ఏమున్నాయి మీకు? ఏమైనా సమస్యలు ఉన్నాయా? మనం చూస్తున్నారా? ఈ పారిశుద్ధ్యం అంతా రెగ్యులర్గా వస్తున్నారా? వాటర్ ఎట్లా వస్తుంది మీకు? ఏ వాటర్ వాడుతున్నారు మీరు? ఎందుకు కొలా ఎందుకు పెట్టించుకోలేదు? అద్దెకుంటున్నారా మీరు? ఇదివరకు ఎక్కడ ఉండేవాళ్ళు? ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారా? వాటర్ కనెక్షన్ తీసుకోకపోతే ఎట్లా అమ్మా వాళ్ళు?
లేదా వాళ్ళకు కూడా లేదా వాటర్ కనెక్షన్? వాళ్ళు కూడా బోర్ మీదే ఉంటారా? రోడ్లపైన ఆక్రమణలు ఉంటే వాటిని తొలగించాలి, ఎందుకు ఆ పని చేయట్లేదు అని మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించారు. చూడండి. అప్పలనాయుడు, దిస్ ఇస్ నాట్ ప్రైవేట్ ప్రాపర్టీ. దిస్ ఇస్ నాట్ ప్రైవేట్ ప్రాపర్టీ, రైట్? చూడండి, ఈచ్ వన్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్, డూయింగ్ వాట్ దే వాంట్. 23వ వార్డు సచివాలయంకు గేటు లేదు. అందువల్ల సచివాలయం సిబ్బంది వెళ్ళిపోయిన తర్వాత ఆ బిల్డింగ్ పైన మద్యం సేవించడం, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు వచ్చింది. దానికి మంత్రి ఎలా స్పందించారో చూడండి. ఇన్సిడెంట్ జరుగుతుంటే యాక్చువల్ కంప్లైంట్ పెట్టారు సార్, మన వాళ్ళు కొన్ని రోజులు ఉన్నారు, మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నారు. ఎట్లా అది కదా, అది మన లా అండ్ ఆర్డర్ వైఫల్యం లాగా ఉంటుందా సార్? సరేనా? ఎట్టి పరిస్థితుల్లో అన్సోషల్ ఎలిమెంట్స్ అక్కడ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. యాక్షన్ తీసుకోండి. ఇవాళ నుంచే మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఓకేనా? ఇవాళ నుంచే ఇంప్లిమెంట్ చేయండి. 2-3 రోజుల తర్వాత అసలు ఎవరు కనపడకూడదు అక్కడ. ఫోమ్గా ఉండండి, దాంట్లో ఫోమ్గా ఉండండి. రాజీవ్ గృహకల్ప ప్రారంభోత్సవం సందర్భంగా పేపర్లో వేసిన ఆర్టికల్ చూపిస్తూ, మీరేనయ్యా ఈ గృహాలను మాకు ఇచ్చిందంటూ అప్పటి జ్ఞాపకాలను ఆయనకు గుర్తు చేశాడు ఆ కాలనీవాసి. राजीव गृहकल्पा में दिए, अच्छा वेरी गुड. पुराना फोटो दिखा रहे हैं. अब क्या करे, गलती से मेरे को ये दिखाए, इसलिए मैं इस तरह देख रहा हूँ क्या हुआ बोल के. नहीं आप कर दिए मैं वही खुश सब दिख रहा थैंक यू. वेरी गुड, थैंक यू. आप बहुत तकलीफ उठा के इसको अच्छा मेंटेन करके रखे. हाँ, वेरी गुड. ఇద్దరికి ఇస్తున్నా. ఏం చేస్తుంటారు మీరు? ఏం పేషెంట్? వాళ్ళు నేర్చుకున్నాను ఎప్పుడు? 4 సంవత్సరాలు. అందుకని పనికి వెళ్ళడం లేదు అసలు? చేయలేదు. రొప్పు వస్తుంది, కొంచెం సేపు మాట్లాడితే రొప్పు వస్తుంది. మందులు వేసుకుంటున్నావా? సంతోషం. రేనమ్మా, టైంకి ఇస్తున్నారా? ఎవ్రీ మంత్ కరెక్ట్గానే ఇస్తున్నారా? రేనమ్మా, మీరేం చేస్తుంటారు? ఫ్యామిలీ అంతా ఏం చేస్తుంటారు? ఒక్కదానిగా ఉంటావా? ఎక్కడ ఉంటావు? ఈ రైస్ బియ్యం అంతా కరెక్ట్గా వస్తుందా? వస్తుందా? తీసేసుకుంటున్నారా బియ్యం? ఎవరు డీలర్? ఎవరు? నీళ్ళకి ఇబ్బంది, పంపు పనిచేయడం లేదా? ఉన్న ఈ సంత నువ్వు ఎక్కడ ఉంటావు? నన్ను కౌన్సిలర్గా చేసినప్పుడు ఏం చేసావు మరి? వేపించుకోలేదు సార్, నేను చెప్పాను, వినలేదు వాడు. ఎందుకంటే నేను ఏం చేస్తాను సార్. ఇలా మంత్రి మనోహర్ కేవలం ఫంక్షన్స్ ఇచ్చి వెళ్ళిపోవడమే కాదు, ఆయా ప్రాంతాల ప్రజల సౌకర్యవంతంగా ఉన్నారా లేదా అనే ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోవటం గమనార్హం. ఫంక్షన్లు ఇచ్చేటప్పుడు కేవలం వాళ్ళ చేతుల్లో నగదు పెట్టి వెళ్ళిపోవటం కాదు, ఇందులో వికలాంగులు ఎవరైనా ఉన్నారా, వారికి సరైన విధంగా ఫంక్షన్ వస్తుందా, వారికి రావాల్సిన దానికంటే తక్కువ ఇస్తున్నారా అంటూ వారిని పరిశీలించి అవసరమైతే ఎక్కువ వికలాంగత్వం ఉంటే వారికి ఫంక్షన్ పెంచి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే మనసున్న మహారాజు నాదెళ్ల మనోహర్.